వారు తప్పకుండా చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డల, బైబిల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకనొక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మరి కుటుంబంలోనే పెద్ద వ్యక్తిగా చక్కగా పుట్టాడు. ఆయన మంచి జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, అందగాడుగా ఉన్నాడు. మరి ఆ ప్రాంతంలోనే ఆ తండ్రి మరి చక్కని సంపదలు, సిరి సంపదలు కలిగిన వ్యక్తి. కుటుంబం అంతా కూడా మరి చక్కని పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు. సిరి సంపదలు ఉన్నాయి వారికి. గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గుర్రములు ఉన్నాయి, పరివారు ఉన్నారు, చక్కని కుమారుడు ఉన్నాడు. అయినప్పటికీ ఆ తండ్రికి, ఆ తల్లికి కుమారుని బట్టి ఏమాత్రం కూడా సంతోషం లేదు. పుట్టినటువంటి వంశం లేకపోతే గోత్రం కూడా చాలా మంచి గోత్రంలో పుట్టాడు, బెన్యామీను గోత్రంలో పుట్టాడు. అయినను కూడా ఆ గోత్రంలో, అంత మంచి గోత్రంలో పుట్టినప్పటికీ ఈ కుమారుడు గురించి లేకపోతే ఈ కొడుకు గురించి వాళ్ళకి ఏమాత్రం కూడా సంతోషం లేదని నిత్యము దేవుని సన్నిధిలో కుమారుని యొక్క ఎదుగుదల కొరకు, వారి యొక్క రక్షణ కొరకు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రార్థన చేస్తున్న క్రమంలో ఆ కుమారుడు మరి ఎంత చెప్పినా కూడా ఆ మైండ్ సరిగా లేకపోవడం వలన, లేకపోతేనేమో తనకున్నటువంటి అవగాహన లేమి వలన, అలాగూ ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి ఆ ప్రజల మధ్యలో లేకపోతే యవనస్తుల మధ్యలో చాలా తెలివి లేని వాడిగా వ్యవహరిస్తున్నాడు. అతను బట్టి చాలా బాధపడుతూ ఉన్నారు తల్లిదండ్రులు. వాడు ఏం చేశారంటే, ఈ పిల్లోడు ఏం చేయడం అర్థం కాక పెరిగాడు, పెద్దవాడు అయ్యాడు, కానీ తెలివి సరిగా ఉండటం లేదండి, సరిగా జ్ఞానం ఉండటం లేదు, ఏం పని చేస్తున్నాడో తెలియటం లేదు. ఈ పిల్లోడు ఏం పనికి వస్తాడో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు ఈ పిల్లోడు గురించి అని వాళ్ళు ఏం చేశారంటే, ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లవాడికి ఒక చిన్న ముద్రను వేశారు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు, వీడు పనికి మాలిన వాడు అని. ఇంకా కొంతమంది ఏమన్నారంటే, పనికి మాలిన గాడిదండి వీడు అన్నారు, వీడు దేనికి పనికిరాడండి అన్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మరింతగా గుండె బద్దలైనట్లుగా ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. వారు కూడా ప్రార్థన చేసిన తర్వాత వీడికి 37 నుండి 30 సంవత్సరాలు వచ్చేసరికి 32-33 సంవత్సరాలు తల్లిదండ్రులు కూడా నిర్ణయం చేసుకున్నారు. ఏమన్నా తెలుసా, ఇక మా పిల్లోడు దేనికి పనికి రాడు. చివరికి తండ్రి కూడా విసిగిపోయి ఏం చేశాడంటే, వీడొక పనికిరాని వాడండి, మా ఇంట్లో దేనికి పనికి వస్తాడు మీ అబ్బాయి అంటే, వాడు గాడిద లాంటివాడండి, చెప్పినా అర్థం కాదండి, వాడు చెప్పినా మూర్ఖుడండి, వినిపించుకోడండి అన్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది అలాగే ఉంటారు. దైవజనులు చెప్పినా మూర్ఖత్వం అర్థం కాదు, మరి దేవుని సేవకులు చెప్పినా అర్థం కాదు, తల్లిదండ్రులు చెప్పినా అర్థం కాదు, పోనీ చుట్టబంధువులు చెప్పినా అర్థం కాదు, తోబుట్టులు చెప్పినా అర్థం కాదు. వీడు మూర్ఖత్వం. ఇలా మూర్ఖుడిగా పెరిగిపోయాడు, చివరకు మూర్ఖుడైపోయాడు. అతని పేరు సౌలు. ఏం పేరు అతని పేరు? సౌలు. ఈ సౌలు చాలా మూర్ఖ స్వభావం కలిగి ఉన్నాడు. తల్లిదండ్రులు చెప్పినా వినే పరిస్థితులు లేడు, సమాజం చెప్పినా వినే పరిస్థితులు లేడు, దైవజనం చెప్పినా వినే పరిస్థితులు లేడు. ఇలాంటి భయంకరమైన మూర్ఖత్వం కలిగిన సౌలు చివరికి ఏమైపోయాడంటే, పనికిరాని వాడిగా అయిపోయాడు. తల్లిదండ్రుల చేత కూడా వీడు ఒక గాడిద లాంటి వాడు ముద్ర వేయబడ్డాడు. ఈయనకున్నటువంటి ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితిని బట్టి, లేకపోతే ఈయనకున్నటువంటి మూర్ఖత్వాన్ని బట్టి తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఆ తండ్రి గారు ఒకనొక రోజు గాడిదలు తప్పిపోయింది అని చెప్పి, ఎటో వెళ్ళిపోయిన గాడిదలు, నాయన ఎలాగైనా నువ్వు వెళ్ళి వాటిని పట్టుకొని రావాలి, నిన్ను ఒక్కడనే పంపిస్తే నువ్వు వెళ్ళిపోతావు, తెలియదు నాకు, మళ్ళీ నా మాట వినను, అందుకని నీతో పాటు ఎవరు పంపిస్తాను, ఒక పనివాడిని పంపిస్తాను, ఆ పనివాడిని తీసుకుని వెళ్ళి ఎక్కడ గాడిదలు తప్పిపోయినాయో అవన్నీ వెతుక్కొని నువ్వు రావాలి, తిరిగి నిన్ను పంపిస్తున్నాను అని చెప్పి ఏం చేశాడు తండ్రి, గాడిదలు వెతకడానికి పంపించాడు. పక్కన అన్నారు, ఆ పనివాడు సరిపోతుంది కదండి, మీ అబ్బాయి ఎందుకు వెళ్ళడం అంటే, వాడు పని పాట లేకుండా ఇంటి దగ్గర కూర్చున్నాడండి, వాడు ఏ పని చేయడం లేదు, ఇలాగన్నా పంపిస్తే అవన్నా వెతుక్కొని వస్తాడు, వాడు పనన్నా తెలుసుంది వాడికి అని చెప్పి ఒక పనివాడిని ఇచ్చి ఏం చేశాడు, గాడిదలు వెతకడానికి పంపించాడు. ఇలాగో గాడిదలు వెతకడానికి వెళ్ళినటువంటి ఈ సౌలు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు వెతికి విసిగి వేసారిపోయి
ఎక్కడ గాడిదలు దొరక్క, ఎక్కడ ఏమి వాళ్ళకు కనబడక ఆ ప్రాంతాలన్నీ తిరిగి విసిగిపోయి వాళ్ళు ఏం చేశారంటే, ఇక ఇప్పటికే 15 నుంచి 20 రోజులు అయిపోతా ఉంది, గాడిదలేమో కనబడలేదు. మా నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు. పనివాడితో చెప్తున్నాడు మనం ఇంటికి వెళ్ళిపోతాం అని. పనివాడితో చెప్పినట్టు పనివాడు అన్నాడు, నాయన సౌలు నువ్వు పెద్దవాడివి, మీ నాన్నగారు నేను నమ్మి పంపించాడు నాతో కలిపి, ఇద్దరు వెళ్ళాల్సిందే ఇంటికి, కానీ గాడిదలు లేకుండా వెళితే నీకైతే సరిపోద్ది, కానీ నన్ను మీ నాన్నగారు ఒప్పుకోడండి, నేను పనివాడిని మీ దగ్గర, మరి ఏం చేద్దాం అని అంటే, నాకు తెలిసిన దైవజనుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు అని నాకు ఐడియా ఉంది, నాకు తెలుసు, ఒకరు చెప్తే నేను విన్నాను. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి విన్నవిస్తే ఈ గాడిదలు ఎక్కడికి వెళ్ళినాయో ఎక్కడ ఉన్నాయో చెప్తాడు అని. మరి మీరు ఒప్పుకుంటే వెళదాం మన ఇద్దరం కలిసి అన్నాడు. దైవజనుడు అనడంతోనే సౌలుకి ఆ ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ అంటే వీడి మూర్ఖుడు కదా, వీడికి అర్థం కావట్లేదు కదా, ఆ దైవజనుడి గురించి ఇప్పుడు మనకి ఎందుకులే అంటున్నాడు. లేదు లేదు, దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అంటున్నాడు. సరే నువ్వు చెప్పేది బాగానే ఉంది కదా, దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆయనకి ఏదైనా కానుక ఇవ్వాలి కదా, లేదా గిఫ్ట్ ఇవ్వాలి కదా, నా దగ్గర ఏమి లేదు. ఈ సాకులు చెప్తున్నాడు ఎందుకు, తప్పించుకోవడానికి, మందిరానికి వెళ్ళడానికి, దేవుని సేవకులతో కలిసి ప్రార్థించడానికి మనసు సహకరించట్లా, ఇంకా మూర్ఖత్వంలోనే ఉన్నాడు. నా దగ్గర ఏమి లేవు, దరిద్రుడిగా ఉన్నాడు. అంత పెద్ద కుటుంబంలో పుట్టి కూడా రూపాయి కూడా చేతిలో లేని దరిద్రుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, కొంతమంది ఎన్ని పండుగలు వచ్చినా, క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సరం వచ్చిందంటే ఒక రూపాయి దేవునికి ఇద్దామనేటువంటి దౌర్భాగ్యం, అలాంటి రూపాయి ఇద్దాం దేవునికి అనేటువంటి మనసు ఉండదు, ఇవ్వడానికి కావాల్సిన ధనము ఉండదు. అంత దరిద్రపు జీవితంలో ఉన్నారు కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డారా, అది దరిద్రమే. దేవుని సన్నిధిలో మా కొత్త పనులు చెప్తారంట, దేవుని సన్నిధిలో ఆ పండగ సందర్భంలోనో లేకపోతే ఆ నూతన సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఏముండదు జేబులో, చీలిగా ఉండదు. వీళ్ళకి దరిద్రుడు. సౌలు కూడా ఇలాగే ఉన్నాడు, దరిద్రంగా ఉన్నాడు. సౌలు జీవితానికి ఆశీర్వాదం లేదు, మూర్ఖత్వంగా ఉన్నాడు, దేవుని మాట వినేవాడిగా లేడు. ప్రియమైన దేవుని బిడ్డారా, పనివాడు అంటున్నాడు, నీ దగ్గర లేకపోతే లేకపోయింది, నా దగ్గర ఉంది. ఎంత ఉందిరా నీ దగ్గర? 1/2 కేజీ వెండి ఉన్నది. ఆ 1/2 తులముల వెండి ఉంది, దాన్ని తీసుకుని వెళదాం. దైవజనుడు అది తీసుకుని మన కోసం ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత ఎక్కడ ఉన్నాయో గాడిదలు చెప్తాడు అంటే, సరే వెళదాం పదాని. ఆ గ్రామానికి వెళ్ళేసరికి స్త్రీలందరూ ఆ రోజు పెద్ద పండగ జరుగుతుంది. ఏంటో తెలుసా? దైవజనుడు దేవుని ఆరాధిస్తూ పర్వతం పైన దేవునికి బలి ఇవ్వడానికి అక్కడ ఉంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థన చేస్తూ దైవజనుడి కోసం కనిపెట్టి చూస్తున్నారు. దైవజనుడు ఎప్పుడైతే బలి అర్పించి దేవుని ఆరాధించి కిందకు వస్తాడో అప్పుడే ఆహారం తినాలి అందరూ. అప్పటి వరకు ఎవరు కూడా భోజనం ముట్టుకోకూడదు అని అక్కడ ఒక మరి దైవజనుడి కట్టడం ఉన్నది. కట్టడ ప్రకారం అందరూ ఏం చేస్తున్నారంటే, దైవజనుడు దిగి వచ్చేసరికి ఆహారం భోజనం మనం తినాలి కాబట్టి, ఉపవాసం నిర్మిస్తాం కాబట్టి అని చెప్పి స్త్రీలందరూ చక్కగా నీళ్లు తెస్తా ఉన్నారు ఆ ప్రాంతానికి. స్త్రీలందరూ పనుల్లో ఉన్నారు, స్త్రీలందరూ దేవుని పనిని చేస్తా ఉన్నారు. పురుషులందరూ కూడా దేవుని పనిలో లీనమైపోయారు గ్రామంలో. అది చూసిన సౌలుకు ఏమైపోయింది? మైండ్ బ్లోయింగ్ అనమాట. మనమైతే అంట మైండ్ బ్లోయింగ్ రా చూసేవాడు అని చెప్పేసారంట. ఈ సౌలుకు చూసిన వెంటనే తనకున్నటువంటి మూర్ఖత్వ స్వభావంలో ఉన్న ఈ సౌలు వాళ్ళందరూ చూసినప్పుడు రియలైజేషన్ కలిగింది. అంటే తనకు ఒక పశ్చాత్తాపం వచ్చేసింది. ఏంట్రా బాబు ఇదంతా, దేనికోసం మీరందరూ ఇక్కడ అంటే, దైవజనుడు రాబోతున్నాడు. ఎవరా దైవజనుడు? సమూయేలు అన్నారు. సమూయేలు మహా గొప్ప ప్రవక్త, కన్నీటి ప్రార్థన ద్వారా పుట్టిన మహా గొప్ప ప్రవక్త సమూయేలు రాబోతున్నాడు. సమూయేలు కోసం గ్రామం అంతా ఎదురు చూస్తూ ఉంది. ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. వాళ్ళతో అంటున్నాడు, దయచేసి దైవజనుడు వచ్చేసరికి లేట్ అయిపోతేమో మేమే వెళ్ళి దైవజనుడిని ఎదుర్కొని ఆయనతో మాట్లాడడానికి కుదురుద్దా అని అక్కడున్న స్త్రీలతో అడిగారు. స్త్రీలు అన్నారు, అయ్యా దైవజనుడి దగ్గర జాగ్రత్తగా వెళ్ళండి. ఆయన తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఆ క్షేమము అని అంటే పర్లేదు,
ఒకవేళ దేవుని ఆత్మని నింపబడి ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఏదైనా ఇబ్బంది పెట్టారంటే దేవుని శాపాలు మీ మీదకి దిగొస్తాయి, జాగ్రత్త అని చెప్పి పంపిస్తే వాళ్ళు నిదానించి ఆ ప్రాంతానికి వెళ్ళి, దైవజనుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఎదురు చూస్తుంటే ఈలోగా బలి అర్పణ చేయడం అయిపోయింది. దేవునికి నైవేద్యం అప్పగించాడు. అక్కడ నుండి కొండ దిగి వస్తూ ఉండగానే వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. ఎప్పుడైతే సమూయేలుకు వీళ్ళిద్దరు ఎదురుపడ్డారో సమూయేలుకు దేవుని ఆత్మ పైన కుమ్మరించబడింది. దేవుని ఆత్మతో పరవశుడైపోయాడు. వెంటనే ఆయన నోటి నుండి ఒక మాట బయలుదేరింది. ఆ మాట మాట్లాడబోయే ముందే దేవుడు చెప్తున్నాడు ఏమనంటే సమూయేలుతో, ఇదిగో ఇద్దరు వ్యక్తులు నీకు ఎదురుగా ఉన్నారు. వీళ్ళల్లో ఒకడు బలముగాను ఎత్తుగాను సౌందర్యంగాను ఉన్నాడు, కానీ పనికిరాని వాడిగా ఉన్నాడు, మూర్ఖుడిగా ఉన్నాడు. అతన్ని నేను ఏం చేయబోతున్నానంటే, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనని విన్నాను. వాళ్ళ తల్లి తండ్రి అతని కొరకు ఎంతో మొరపెడుతున్నారు. ఆ ప్రార్థనని విని అతను ఏం చేయదలిచానంటే, ఈ ఇజ్రాయేలీలకు రాజుగా నేను అతన్ని చేయదలిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూర్ఖుడిగా ఉన్నాడు. మూర్ఖత్వ స్వభావాన్ని తీసివేసి ఇతను ఏం చేయబోతున్నాను, నేను రాజును చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ప్రభువా, నేనేం చెప్పాలి అతనికి అంటే, దేవుడు అంటున్నాడు, ఇతనికి ఉన్నటువంటి మూర్ఖ స్వభావాన్ని మార్చుకుని నూతన మనసు తెచ్చుకోవాలి అని చెప్పు. ఏం తెచ్చుకోవాలంట? నూతనమైన మనస్సును తెచ్చుకోవాలి. ఎలాగ ప్రభువా నూతనమైన మనసు? మూర్ఖత్వాన్ని మానుకోవాలి. ఆ తర్వాత తల్లిదండ్రులను గౌరవించాలి, దేవుని గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి, ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి ప్రభువా? తనకున్నటువంటి అలవాట్లు మానుకోవాలి. ఏమేమి మానుకోవాలి ప్రభువా? వ్యభిచారము, అభిచారము, క్రోధము, కక్షలు, భేదాలు, విమితాలు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు అవన్నీ మానుకోవాలని చెప్పు. అప్పుడే ఏమవుతుందంటే సౌలు యొక్క మనస్సు నూతన పరచబడుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నూతన పరచబడడానికి కావలసిన విషయాలన్నీ దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు బోధించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగా బోధించిన తర్వాత సమూయేలు సౌలును పిలిచాడన్నాడు, ఇదిగో నా ఎదుట నిలువబడిన మీ ఇద్దరిలో నిన్ను దేవుడు ఏం చేయబోతున్నాడు? మహా గొప్ప స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు. నీవు చేయవలసింది ఏంటో తెలుసా? ఇదిగో ఇప్పుడే మీరు ఎందుకు వచ్చారో కూడా నాకు తెలుసు. దేవుడు నాకు చెప్పేశాడు. మీరు వెళుతూ ఉండగానే ఒక ఇద్దరు వ్యక్తులు మీకు కనబడతారు. వారు మీ తండ్రి మీ గురించి ఇంకా రాలేదని చింతిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తారు. మీరు మీ తండ్రికి పంపించడం కబురు క్షేమమే, త్వరలోనే గాడిదలతో వచ్చేస్తామని చెప్పండి. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ముగ్గురు వ్యక్తులు మీకు కనబడతారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీకు? రొట్టె ద్రాక్ష రసం తీసుకొని మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఏం తీసుకున్నాడ? రొట్టెయు ద్రాక్ష రసమును తీసుకొని మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి. సౌలు, నీవు ముఖ్యంగా ఏం చేయాలి? రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి. అలాగే రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న తర్వాత మీ గార్ధామములు, మీ గాడిదలు కనబడతాయి. కంగారు పడి గాడిదలు తోలుకుని ఇంటికి వెళ్ళిపో. మాకు ఇంకోటి జరగబోతుంది ఏంటో తెలుసా? ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత దేవుని సేవకులు లేకపోతే ప్రవక్తలు వాళ్ళందరూ కలిసి మందిరంలో దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ మందిరం నుండి పక్కకు వచ్చి చక్కగా దేవుని మందిరం అంతా కూడా దేవుని ప్రకాశంతో నింపబడి దైవజనులు ఉంటారు అక్కడ. ఆ దైవజనుల దగ్గరకు వెళ్ళి నీవును వారితో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలి. నీవును కలిసి దేవుని యందు ఆనందించాలి. తంబూర సితార వాయిస్తూ ఉండగా దేవుని మహా గొప్ప మరి ఆ సన్నిధి అక్కడ నిలిచి ఉన్నప్పుడు నీవును వారితో కూడా ప్రవక్తలతో కూడా దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంట సౌలు? ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రవక్తల పైన ఉన్న దేవుని ఆత్మ నీ పైన కుమ్మరించబడుద్ది. ప్రవక్తల పైన ఆత్మ నీ పైన కుమ్మరించబడినప్పుడు నీవును కూడా ప్రవక్తలతో పాటుగా నీ ఆరాధిస్తావు. అలా ఆరాధిస్తూ ఉండగానే నీకు ఏమో వస్తుందో తెలుసా? నూతనమైన మనసు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. కొత్త మనసు వచ్చేస్తుంది నీకు. ఇక
నీకున్న పాత జీవితం అంతా కూడా విరమబడుతుంది నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ మనస్సు నూతనమైపోద్ది, నీ హృదయం నూతనమైపోద్ది, దేవుని ఆత్మ నీ పైన కృంభరించబడుద్ది. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ఏర్పాటు నీ పైన ప్రారంభించబడి ఆ క్షణము నుండి నీవు చేయబోతున్న ప్రతి కార్యము కూడా సఫలపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతన మనసు ధరించుకున్న ఆ రోజు నుండే నువ్వు ఏ పని ప్రారంభించినా విజయవంతంగా దేవుడు దాన్ని జరిగిస్తాడు. చూస్తారా ఆ వాక్యాన్ని? సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం ఆ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచన భాగం 6వ వచన భాగం నుండి చదువుకుందాం. యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగి వచ్చిన మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచన భాగం. యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిది అని తోచిన దానిని చేయము. నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీ వచ్చట ఉండవలెను. అప్పుడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుండే సూచనలు కనబడిపోయింది. క్రొత్త మనసు వచ్చేసింది, ఆయనకి నూతనమైన మనసు వచ్చింది. ఆ తరువాత ఏం చేశాడు తెలుసా? సమూయేలు ప్రవక్త నూనెను తీసుకొని తలపైన పోసి, ఇక మీదట నీవు ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు నిన్ను నియమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆయన గార్ధామముల కొరకు వచ్చిన మూర్ఖత్వం కలిగిన వ్యక్తి ఎప్పుడైతే ప్రభు సన్నిధిలోకి దైవజ్ఞుడు చెప్పినట్లుగా వచ్చి ప్రభువుని ఆరాధించాడో, నూతన మనసు వచ్చిందో, మూర్ఖత్వ స్వభావం పోయింది. పనికిరాని వాడు, గాడిద లాంటి వాడు వీళ్ళు అన్నవాళ్ళు వాళ్ళందరి నోళ్ళు మూసేటట్లుగా దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఈయన్ని రాజుగా దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలాంటి హృదయంతో మనం ఉన్నాం? 2026వ సంవత్సరంలో ఎలాంటి హృదయంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం? దేవుడు మన పైన పెట్టుకున్న ప్రణాళికలు, దేవుడు మన పైన పెట్టుకున్న ఉద్దేశాలు అనంతములు అనేకమైనవి ఉన్నాయి. వాటిని మన జీవితంలో చూడాలి అని అంటే ఏం చేయాలి? మనం నూతన మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. చదువుకున్న వాడికి ఉద్యోగాలు లేవు, ఈ రోజున వ్యాపారం చేస్తున్నవాడికి వ్యాపారం లేవు, వ్యవసాయం చేస్తున్న వాడికి సరైన వ్యవసాయం లేదు, చేసిన దానికి సరైనటువంటి గిట్టుబాటు ధరలు లేవు, పనికి వెళదామంటే రోజువారీ పనులు దొరకటం లేదు. 365 రోజులు పని ఉంటే కానీ ఏదైనా సంపద ఉంటుందేమోనంటే 365 రోజులు పని లేదు. కారణం ఏంటో తెలుసా? నూతనమైన మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రవేశించేవారు ఈ లోకంలో దేవుడు కనబడటం లేదు. అందుకనే ఈ భయంకరమైన సన్నివేశాలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. ఇకనైనాను ఏం చేయాలి? మనం నూతనమైన మనసును ధరించి ఎవరి దగ్గర రావాలి? దేవుని పాదాల దగ్గరకు రావాలి. దేవుని సేవకులు ఇక్కడ ఏదైతే నీకు బోధిస్తున్నారో, ఏదైతే నీకు చెప్తున్నారో, దేవుని పేరట ఏమి చేయాలి అని చెప్తున్నారో దాన్ని నువ్వు చేయడానికి నువ్వు శిరస్సు వంచితే దేవుని ఆశీర్వాదం నీ పైన బలంగా దిగిరాబోతా ఉంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, నూతన మనసు ధరించుకోవడానికి నువ్వు ఇష్టంగా ఉన్నావా? నూతనమైన మనసు తెచ్చుకొని ప్రభు దగ్గర ఆశీర్వాదం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభువా నన్ను నూతన పరచుకొని నువ్వు దేవునికి నీ హృదయాన్ని అప్పగిస్తే ఈ రోజే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు.
నీ ఎడల నాకున్న తలంపులు బహు విస్తారములు. కదండి, దేవుడికి మన పైన ఇన్ని తలంపులు ఉన్నాయంట. ఈ బిడ్డని ఎంత ఆశీర్వదించాలో, ఎంత హెచ్చించాలో, ఎంత దీవించాలో అని దేవుడు పెట్టుకుంటే దేవునికి అవిధేయం అయిపోయి దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. నూతన మనసు రావడం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కొత్త సంవత్సరం వస్తుంది, పండగ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, మనసును మార్చుకునేవారు చాలా తక్కువ ఉన్నారు. ఈరోజు నీవు దేవుని మనసుతో, దైవజనుడితో ఏకీభవించి, దేవునితో ఏకీభవించి నువ్వు మనసును మార్చుకునే మందిరంలో ప్రభువుకి మొరపెడితే ఈరోజు మన జీవితాలను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధమైనట్లయితే అందరూ మోకరించండి.